దుమ్మాడ గ్రామంలో దౌలతాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా తెలంగాణలో దేవుడు ఏర్పాటు చేసుకున్న సత్యమును ఆధారమైన సంఘములో అగాపే సంపూర్ణ సువార్త సంఘములో సెప్టెంబర్ 1 తారీఖు నుండి అక్టోబర్ 10 తారీఖు వరకు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉపవాసం నుండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. సాధారణ శక్తులు, శాతబడి మంత్ర శక్తులు అన్ని కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. రోగులు స్వస్థత నొందుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రజలు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆనాడు నినివే పట్టణ వాసులు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు ఆ నినివే పట్టణాన్ని దేవుడు రక్షించాడు, కాపాడాడు. అలాగే ఆనాడు ఎస్తేరు కాలంలో ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు యూదా జనాంగాన్ని దేవుడు రక్షించాడు. యేసు ప్రభు వారు కూడా 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాడు, సాతాను గారిని జయించాడు. మోషే ప్రవక్త కూడా సీనాయి కొండ మీదకి ఎక్కి 40 దినములు అక్కడ దేవుని వేడుకున్నాడు. దేవుని ప్రజల కొరకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారానే ఈనాడు ప్రతిదీ మనం చేయించగలుగుతాం. అందుకే ఉపవాస దినము ప్రతిష్ఠించండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచండి, యెహోవాను ప్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరమును సమకూర్చుడి. దేవుని మాట ప్రకారం ఈనాడు మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు.